వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ చేద్దాం. ఇలా ఏమేం కావాలి అంటే ఇదిగోండి, నాకేమో ఇది ఒక పావు కిలో బెండకాయలు ఇలా లేతగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. బాగా కడిగి ఇలాగ అన్ని కట్ చేసేసుకొని నీళ్ళు లేకుండా చక్కగా జల్లెడ, నీళ్ళు వడమోసే జల్లెడ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు నీళ్ళన్నీ కారిపోతాయి అనమాట. అప్పుడు ఇలాగ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కట్ చేసేసుకొని ఉల్లిపాయ కూడా ఒకటి పొట్టు తీసేసి పెట్టేసి, కొత్తిమీర ఒక స్పూన్ అంతా, 2 టమాటాలు, నాకు పావు కిలోకు 2 టమాటాలు సరిపోతాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇలాగా సన్నగా తరుక్కోవాలి బెండకాయలు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద. ఉల్లిపాయ అనేది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అందుకని నేను వేస్తున్నాను. ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, టమాటా కూడా సన్న తరుక్కు, కొత్తిమీర కూడా తరుక్కోవాలి. ఇవన్నీ ఇలా కూరగాయలు తరిగి పెట్టేసుకోవాలి. బాండి పెట్టి స్టవ్ వెలిగించాను, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఒక 4 స్పూన్స్ పడుతుంది, అంటే చిన్న స్పూనే, టేబుల్ స్పూను చిన్నది, దాంతో 4 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ని పోపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీరా, 1 స్పూన్ ధనియాలు, ఇదిగోండి ఒక 10 మెంతులు, ఇంతే. శనగపప్పు మినపప్పు అది వేయకూడదు దీనికి, బెండకాయ కూరకు. ఇంతే. ఉల్లిపాయ ఇలాగా 1 మినిట్ అంతే వేయించేసి, ఇంకా మిగిలినవన్నీ కూడా వేసేయాలి. ఇలాగ మొత్తం అన్నీ మనం ఇలాగ తరుపుకున్నాం కదా, ఇప్పుడు మంట సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెడితే ఏమంటే మంచిగా అన్నీ కూడా ఉడుకుతాయి అన్నమాట. హైలో పెడితే ఏమంటే తొందరగా మాడిపోతుంది. ఇది వేగాలి కదా మంచిగా. ఇలా మంచిగా కలిపేసి మన రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఎంత పడుతుంది నాకు, 1 స్పూన్ అంతా, 1 స్పూన్ అంతా పసుపు. ఇది నేను పట్టించిన పసుపే కనుక నాకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ కూడా వేసుకోగలుగుతాను. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా ఇట్లా కలిపేసి, ఉప్పు అదంతా పసుపు అన్ని ముక్కలకు వచ్చేలాగా మూత పెట్టేస్తాను. బాండి కొంచెం నేను ఇలా మందంగా ఉన్న బాండి పెట్టుకున్నాను, చూసారా. ఇలా పెట్టుకుంటే ఏమంటే మాడిపోకుండా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. అందుకోసం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు తరుగు ఉంటుంది కదా మన దగ్గర, ఇలా చూడండి ఇంత వేస్తాను. ఇలా వేస్తే మంచి ఫ్లేవర్ అన్నమాట, ఇంకో ఇంత వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసేయాలి, ఒకసారి కలిపేసి. ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది, అందుకోసం ఇది ఒకసారి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే దీనికి అంటుకుంటుంది కదా, అందుకోసం కదుపుకుంటే మాడిపోకుండా చక్కగా అవుతుంది. మాడిపోతే కూర టేస్ట్ ఉండదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తినలేరు, మనమే తినలేం, పిల్లలు ఎలా తింటాం. మనం దీంట్లోకి కూర కారం ప్రిపేర్ చేసుకోవాలంటే కొబ్బరి, ధనియాలు 2 స్పూన్లు, నెక్స్ట్ వచ్చేసి కారము, వెల్లుల్లిపాయలు. ఇదిగోండి నేనేమో ఇలా పౌడర్ చేసుకున్నాను వేయించుకొని, ఇది 2 స్పూన్లు. ఇవన్నీ కూడా మిక్సీ కాడించుకోవాలి. ఇంతే కావాల్సిన పదార్థాలు దీనికి. ఇదిగోండి మిక్సీ కాడించుకుంటే ఇలా వస్తుంది. ఇదంతా కూర అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత, వేగిపోయింది అన్నప్పుడు ఈ పౌడర్ అందులో వేస్తాను. ఇది నేను చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ పక్కకు వదిలింది, చూసారా. అది ఇలా ఆయిల్ పక్కకు వదిలి పెట్టేస్తే ఇది ఉడికినట్టు. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. అది పక్కకు వదిలిందా, ఇది ఉడికింది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది నాకు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇది మళ్ళీ మనం అలా అట్టు పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఇంకా వేరే కూరకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏం పాడవదు. ఇలాగా 2 స్పూన్స్ నాకు సరిపడినంత వేసుకున్నాను. ఇది ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసి, ఆ మిగిలిపోయిన కూర కారం ఉంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ రేపు ఇంకా చేసుకోవటానికి కూడా, ఇంకో కర్రీ, ఆలు కర్రీ కానీ లేకపోతే అలా చేసుకోవటానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఈ కూర కారం ఉంటే ఇంకా ఏదైనా కూర ఈజీ 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇది బెండకాయ కూర రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆపేస్తాను.
ఆదిత్య వచ్చాడు కదా, బెండకాయ కూర వాడి టేస్ట్ చూసి చెప్తాడు. చెప్పు ఆదిత్య ఎలా ఉంది? చాలా బాగుంది. కారం అని కూడా ప్రాపర్ సరిపోయి ప్రాపర్ ఉంది. ఉప్పు కారాలు అన్ని బాగున్నాయి, మంచిగా ఉంది. టేస్ట్ ఉందా? ఓకే నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? ఓకే బుడ్డి.